ఆదికాండము 32వ వచనం. నుంచి 12 వచనాలు చదువుదాం. ఆదికాండము 2 నుంచి 8 వచనాలు. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళను. నీకు మేలు చేస్తుందని నాతో చెప్పిన యెహోవా సహోదరుడైన ఏసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. దయచేసి నన్ను తప్పించుము. అదేవిధంగా 32వ అధ్యాయం మొదలు వచ్చింది. యాకోబు తన త్రోవను పోయించుండగా యాకోబు 2వ వచనం. యాకోబు వారిని చూచి ఈ దేవుని సేన అని చెప్పి నా చేతికి మహనీయము అని పేరు వచ్చింది. దేవుని దర్శక వాక్యం గురించి ఆశీర్వించి మనతో మాట్లాడాలి. మనము యాకోబు చేసిన ప్రార్థనలో 2వ ప్రార్థనకి మనం చేరాలి. మొదటి ప్రార్థన ఆదికాండము 28వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం. దేని కొరకు? మొక్కుబడి కొరకైన ప్రార్థన. మొక్కుబడి కొరకైన ప్రార్థన. ఇప్పుడు 2వ ప్రార్థన. నా సహోదరుడైన యాషావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుట కొరకైన ప్రార్థన. మొదటిది మొక్కుబడి కొరకైన ప్రార్థన, రెండవది తప్పించుట కొరకైన ప్రార్థన. ఈ 32 అధ్యాయాన్ని 2 భాగాలుగా వర్గీకరిస్తే 32 అధ్యాయంలోని 32 నుంచి 21 వచనాలు ఒక భాగము, అదేవిధంగా 32లో 22 నుంచి 32 ఒక భాగం. మీరు మొదటిసారి మనం ప్రార్థనల పరంపర చూసినప్పుడు ఈ యాకోబు ప్రార్థనలు 32 అధ్యాయం 22 నుంచి 32 మనం ఆల్రెడీ ప్రార్థన మనం చూసాం. యాకోబు చేసిన ప్రార్థన చూసామా లేదా? 2వ వర్తమానం అనుకుంటాను, నాకు తెలిసి మన యూట్యూబ్లో కూడా ఉంటుంది. 32లో 22వ వచనం నుంచి 32వ వచనంకి ఆల్రెడీ 3వ ప్రార్థనని మనం దీన్ని ధ్యానించాం. అయితే ఇందులో ఉన్నటువంటి మొదటి భాగాన్ని మనం ధ్యానించలేదు. 32వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు. ఈ 9 నుంచి 12 వచనాలను ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. 32 నుంచి 9 నుంచి 12 వచనాలు ఈరోజు మనం ధ్యానిస్తాం. దీనికి ఒక 4 భాగాలుగా వర్గీకరిస్తాం. మొదటిది రిప్రోచ్. అప్రోచ్ కాదు, రిప్రోచ్. రిప్రోచ్ అంటే నింద లేక బాధలు. యాకోబు నిందలు లేక యాకోబు బాధలు. 2
యాకోబు మల్లుకొనుట, జాకోబ్ రిటర్న్. మొదటి జాకోబ్ రిప్రోచ్, రెండవది జాకోబ్ రిటర్న్, RETURN. యాకోబు మల్లుకొనుట. మూడవది జాకోబ్ రిక్వెస్ట్, మూడవది జాకోబ్ రిక్వెస్ట్. యాకోబు విజ్ఞాపన, యాకోబు విజ్ఞాపన. 4 జాకోబ్ రివార్డ్, జాకోబ్ రివార్డ్. యాకోబు యొక్క బహుమతి, వాళ్ళ యొక్క బహుమానం. 4 చూస్తాం. మొదటిది ఆదికాండం 32లో నేను 2 పదాలు జ్ఞాపకం చేస్తాను. 32లో 3 పదాలు ఉన్నాయి. ఆ 3 పదాల ఆధారం చేసుకొని మన వర్తమానం ముందుకు కొనసాగిస్తాం. 32 4వ వచనం. దేశములు ఉన్నట్టు ఏ దేశములున్నా 33వ వచనం 4 నుంచి కలిసిన అక్కడి నుంచి చదువు. రైట్. నా ప్రభు అయిన యాసావుతో ఎంతవరకు నేను, అండర్లైన్, ఆ మాట అండర్లైన్ చేయండి. ఎంతవరకు నేను లాబాను వద్ద నివసించి, లాబాను ఎవరు? లాబాను ఎవరు? రెబెకా వల్ల సహోదరుడు. యాకోబుకి ఏమవుతుంది? మొట్టమొదటి మాట యాకోబు ఎంతవరకు నేను. నేను అంటే అక్కడ ఎవరు? యాకోబు. అంటే యాకోబు యొక్క పూర్వ జీవితం మొదలు. 2 10వ వచనం. సమస్త సత్యమును కాపాడు. రెండవది ఇప్పుడు నేను. మొదటిది ఇంతవరకు నేను, 10వ వచనంలో ఇప్పుడు నేను. ప్రస్తుతం యాకోబు జీవితం. మొదటిది యాకోబు యొక్క పూర్వ జీవితం, ప్రస్తుత జీవితం, యాకోబు ప్రస్తుత జీవితం. తర్వాత 32వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు కానీ యాకోబు. ఇక మీదట నేను. ఇంతవరకు నేను అంటే ఇంతకు ముందు నేను. రెండవది ఇప్పుడు నేను. మూడవది ఇక మీదట నేను. 3 చాలా గంభీరమైన మాట. ఈ 3 మన యొక్క ఆత్మీయ అంతస్తు లేదా ఆత్మీయ జీవితాన్ని జ్ఞాపకం చేస్తాయి. ప్రభుకి పూర్వము, ఇప్పుడు ప్రభువులో, ఇక మీదట ప్రభు కొరకు. బిఫోర్ జాకోబ్ లైఫ్, కరెంట్ జాకోబ్ లైఫ్, ఇక మీదట యాకోబు జీవితం. ఈ 3 విషయాలు చూద్దాం. యాకోబు యొక్క జీవితానికి అంటే ఇంతకు ముందు నేను అన్నాడు కదా. ఇంతకు ముందు నేను అంటే ఎక్కడి నుంచి మనం యాకోబు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే, మనము గత ముందు రోజులు మనం ధ్యానిస్తూ వచ్చాం. 28వ అధ్యాయం 10వ వచనం, ఆదికాండం 28:10.
యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుటూకినందున అక్కడ ఆ రాత్రి విడిచిపోయి ఆ చోటు రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకుని అది అక్కడి నుంచి మన పూర్వము యాకోబు వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ నాయన దగ్గర ఏం మోసం చేసి ఇవన్నీ తర్వాత పక్కన పెడతాం. హారానికి వెళ్ళినాడు బెయేర్షెబా నుండి. అక్కడి నుంచి ఈ మాట ఎక్కడ చెప్పినాడు? 32వ అధ్యాయము 3-4 వచనాలు. ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని. అంతవరకు తన జీవితం ఒక 4 దశలను జ్ఞాపకం చేస్తుంది. 4 దశలు. 4 దశలతో 4 పేర్లు పెడతాం. మొదటిది జాకోబు వర్క్, యాకోబు చేసిన పని. 2 జాకోబు వెల్త్, యాకోబు యొక్క ధనము లేక తన సంపాదించిన కష్టార్జితం. 3 జాకోబు విట్నెస్, యాకోబు యొక్క సాక్ష్యము. 4 జాకోబు వీపింగ్, యాకోబు యొక్క కన్నీరు. 4 ప్రాముఖ్యమైన అంశాలు. మొదటిది యాకోబు ఏం పని చేశాడు, యాకోబు ఆ పని ద్వారా సంపాదించిన కష్టార్జితం ఏంటి, యాకోబు ఆ కష్టార్జితం ద్వారా తను తెచ్చుకున్న సాక్ష్యం ఏంటి, ఆ సాక్ష్యం తర్వాత తనకు మిగిలినది ఏమిటి? కన్నీరు. రైట్, ఇవన్నీ మనకు తెలిసినవే అని కొంచెం జ్ఞాపకం చేస్తాను. ఇంతవరకు నేను యాకోబు ఇంట ఉన్నాను, యాకోబు లాబాను ఇంట నివసించుకుంటుంది. అంటే ఎక్కడ లేడు? ఎక్కడ లేడు? లాబాను ఇంటి దగ్గర ఉన్నాడు. అంటే యాకోబు ఎక్కడ ఉండాల్సినాడు? ఎక్కడ ఉండాల్సిన వాడు? బెయేర్షెబా నుండి హారానికి వచ్చాడు. అక్కడ ఏ కన్నాడు? కలకన్నాడు. ఎవరు దర్శించారు? దేవుడు దర్శించాడు. రాయి తీసుకున్నాడు, నూనె పోసాడు, స్తంభంగా నిలబెట్టి మందిరం అన్నాడు, మృక్కుబడి చేశాడు. లాబాను ఇంటి దగ్గర ఉన్నటువంటి యాకోబు ఇప్పుడు ఎవరి దగ్గర లేదంటే దేవుడి దగ్గర లేడు. మనిషి, పర్సన్. లాబాను దగ్గర ఉన్నాడు యాకోబు, ఇప్పుడు దేవుడి దగ్గర లేడు. 2 లాబాను ఇంటి దగ్గర ఉన్నాడు, ఇప్పుడు దేవుని ఇంటి దగ్గర లేడు. ఇప్పుడు లాబాను పని చేస్తున్నాడు, దేవుని పని చేయడం లేదు. ఇప్పుడు తన కొరకు సంపాదించుకుంటున్నాడు, క్షమించండి, లాబాను కొరకు సంపాదిస్తున్నాడు, తన కొరకు ఏమి సంపాదించుకోలేదు. 4 ప్రాముఖ్యమైన అంశాలండి. ఎక్కడైతే దేవుడు తనకి దర్శించాడో, ఏ స్థలం అయితే దేవుడు బేతేలు అని పేరు నామకరణం చేసి అక్కడ రాయి తీసుకొని అక్కడ స్తంభంగా నిలబెట్టి ఎక్కడైతే మందిరం అవుతుంది అన్నాడో, దానిని విడిచిపెట్టి ఇక్కడ ఎక్కడున్నాడో తెలుసా? ఒక పరాయి దేశంలో ఉన్నాడు. ప్లీజ్, పర్సన్. ఎంత దారుణం! స్థలము మారిపోయింది, స్థలము మారిపోయింది, ఆ వ్యక్తి కూడా మారిపోయాడు. దేవుడితో ఉండవలసిన వాడు ఇంతకుముందు దేవుడితో ఉన్నాడు. 28వ అధ్యాయంలో దేవుడు ఏర్పరచుకున్న స్థలంలో ఉన్నాడు. అక్కడ దేవుని పని చేస్తున్నాడు. దేవుని పని ఏం చేశాడు? రాయి తీసుకొని తలగడగా చేసుకున్న రాయిని ఏం చేశాడు? నూనె పోసి స్తంభంగా నిలబెట్టాడు. మొత్తం మారిపోయింది, పని మారిపోయింది, ఆ వ్యక్తి మారిపోయాడు. 3వది స్థలము మారిపోయింది. దానివల్ల ఏమొచ్చింది అనంటే రిప్రోచ్, నింద, బాధ వచ్చింది. చూద్దాం రండి. ఆదికాండం 31వ అధ్యాయం 42వ వచనం. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని కదా నిశ్చయముగా నన్ను వట్టి చేతులతో పంపివేయు
పంపివేసేందుకు దేవుడు నా ప్రయాసమును నా కష్టమును చూచి, ప్రయాస వర్క్. మొట్టమొదటి తన బాధ, ఒకవేళ కానీ నా తండ్రి అయిన దేవుడు అబ్రహాము దేవుడు కానీ ఇస్సాకు దేవుడు కానీ నా వైపు కానీ చూసి ఉండకపోతే నా కష్టార్జితం, నా ప్రయాస అంతా కూడా ఏమైపోను, వ్యర్థమైపోతుంది. దేవునికి మనము ఎంత దూరమైతే వెళ్తామో, ఒకవేళ దేవుడు కానీ నిన్ను ఆశీర్వదించి నీ కష్టార్జితాన్ని దేవుడు దీవించకపోతే నేను సంపాదించింది ఏదైనప్పటికీ కూడా అది వ్యర్థమైపోతూనే వస్తుంది. మొదటిది వర్క్. 2 ఆదికాండం 31:41. నా జీతము వెల్త్. ఎన్నిసార్లు మార్చినాడు? 10 మార్లు. నాకు తెలిసి ఎవడు కూడా ఒక బాస్ దగ్గర పనిచేస్తే ఇన్నిసార్లు ఎవడని మారుతాడు? 10 సార్లు మార్చాడంటే నేను అనుకుంటాను 10 సార్లు. ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు మొత్తం? 20 సార్లు. 20 సంవత్సరాలు కొలువు చేస్తే 10 సార్లు మార్చాడంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రాజ్యం ఉంటాడా? పెంచాడా తగ్గించాడా? అది మార్చడం అంటే అక్కడ అది. పెంచితే సంతోషమే కదా. 10 సార్లు కదా, 20 సార్లు మార్చి మాకు చాలా సంతోషం. 10 మార్లు మార్చాడు లాభాన్ని. అయినా దిగ్గు మొక్కు లేనోడు ఇంకా అదే ఉద్యోగం అన్నట్టు ఇంకా అక్కడే పడి చచ్చేవి. దేని కొరకు అంటే, మొదటిది దేని కొరకు? తన 2 కుమార్తెల కొరకు. నేను ఏం జ్ఞాపకం చేస్తానంటే, ఇది ఇళ్ళ రకం వెళ్తే ఇట్లానే ఉంటుంది. ఏమవుతుంది? ఇట్లానే ఉంటుంది ఇళ్ళరికం వెళ్తే. అయితే ఇళ్ళరికం వెళ్ళడం వల్ల దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుని యొక్క కనుదృష్టి, దేవుడు తనలో ఉన్నాడు కాబట్టి, తన కొరకు ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు యాకోబు. నేను అంటున్నాను, వెళ్ళడం తప్పు కాదు, వెళ్ళినంత మాత్రాన ఇదని కాదు. కానీ వెళ్ళినప్పుడు నీకు దేవుడిగా తోడుగు లేకపోతే మాత్రం నీ చేతుల కష్టార్జితం దోచుకోవడమే తప్ప ఉపయోగము లేదు. నా జీతాన్ని 10 సార్లు మార్చావయ్యా. నా జీతం 10 సార్లు మార్చావు. తన సంపాదించిన ధనమంతా కూడా తగ్గిపోతూ వస్తుంది. అయినా మారు మనసు రాలే. ప్రయాసపడ్డాడు. ఎవరి కొరకు అంటే లాభాన్ని అందరి కొరకే ప్రయాసపడ్డాడు. దేవుని కొరకు. దేని కొరకు? దేవుడి కొరక కాదు, తన భార్య కొరకు, తను ప్రేమించిన వ్యక్తి కొరకు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఒక వ్యక్తి ఒకరిని ప్రేమిస్తే ఇన్ని సంవత్సరాలు కొలువు చేస్తాడా? అసలు ప్రేమ వ్యవహారం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది తెలిసినా మీకు? ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? యాకోబు నుంచే. గురుగారు అక్కడే స్టార్ట్ చేశారు ప్రేమ వ్యవహారాలన్నీ కూడా. అబ్రహాముకి లేదండి, ఇస్సాకు లేదు. తన తండ్రి పంపించాడు, పిల్లల్ని తీసుకొచ్చి చక్కగా పెళ్లి చేశాడు. మనడు వెళ్ళాడు, చూశాడు, ఎంత బాగుంటుందో ఆ మార్చడం ద్వారా. 29వ అధ్యాయం. ఎక్కడ మాకు కరెక్ట్గా చూపించింది? ఎలాంటి కరెక్ట్ కనబడుతున్నాం? ఎక్కడ నాకు కనబడలేదు. 29:18. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోపము ఈ రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువ చేసేదనను. అందుకు లాభాను ఆమెను అన్యునికి ఇచ్చిన కంటే నీకు ఇచ్చిన మేలు నా యుద్ధంలో చెప్పగా, యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువ చేశాను. అయినను అతడు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి కొద్ది. ఎవరైనా ఒక వ్యక్తి కొరకు ఏమైనా పనిచేసామనుకోండి, చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నీ కొరకు ప్రయాసం చేయాలా, నీ కొరకు కొలువు చేయాలా, నీ కోసం కష్టపడాలి, నీ కోసం పని చేయాలి, నీ కోసం ప్రయాసపడాలా, ఎప్పుడు తిట్టుకుంటారు.
కానీ ఒక వ్యక్తిని ప్రేమిస్తేనట 7 సంవత్సరాలు కూడా కొద్ది దినాలు 7 సంవత్సరాలు పనిచేయడం అంటే మాట్లాడండి. నాకు తెలిసి ఒక 5 లక్షలు బ్యాంకు లోన్ తీసుకుంటే 7 సంవత్సరాలు కానీ కష్టపడితే ఈజీగా తీరిపోదు. ఏమో అవునా కదా? వాహనం ఒక 5 సంవత్సరాలకి ఈఎంఐ కట్టాలనుకోండి, ఏనన్నా సాల్వ్ అని ఒక 5 సంవత్సరాలకి గట్టిగా కష్టపడితే, నిజంగా యాకోబులా కష్టపడితే ఇట్టే తీరిపోద్ది, బోల్డ్ అప్పులు తీరిపోతాయి. తన కళ్ళ ముందు ఎవరు కనబడుతుండేవారంటే అటు ఇటు ఇటు అటు అటు ఇటు రాహేలే కనబడుతుండేది. ఎలాగైనా సంపాదించాలి రాహేలు. అది వరకు లేని సంపాదించాడు, ఉపయోగంలా ఉన్నాడు. కానీ తన దృష్టి అంతా తన అదే నిజం చెప్పనా, దేవుడిచ్చిన భార్య ఎవరు? తన తీసుకున్న భార్య ఎవరు? లేయాకి ఎంతమంది బిడ్డలు? ఎంతమంది బిడ్డలు? 7 6 కుమారులు, ఒక చాలా. కానీ నేను అంటాను, రాహేలు నుంచి పుట్టినటువంటి బెన్యామీను యోసేపు నుంచి యేసుప్రభు రాలేదు, కానీ తన 4వ కుమారుడైన యూదా నుంచి యేసుప్రభు వారు తీసుకొని వచ్చింది. లేయా జబ్బు కంటలేదే కానీ రాహేలు లాంటి అబద్ధికురాలు మాత్రం రాహేలు లాంటి ఎంత ప్రేమించాలి. నేను చెప్పనా, ప్రేమలో ఉన్నటువంటి గొప్ప అద్భుతమైన విషయాలు దొంగలు కొన్ని విషయాలు భర్తకు కూడా చెప్పరు ఉంటుందండి. నేను అనేది అందరూ కాదు అంటే ఇలాగేటన్నా మరి ప్రేమ గుణాలన్నీ కూడా అది వరకు ప్రేమ ఎంత ప్రేమ ఉంటుందంటే, నువ్వు లేక నేను లేను, నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వు ఉంటే నాకు చాలు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తాను, నువ్వు ఎక్కడికి పోతే నేను అక్కడికి వస్తాను, నీకు తెలియకుండా నేను ఏది చేయను. తండ్రి దగ్గర నుంచి గృహదేవతలు కొట్టేస్తే నేను కడగా ఉన్నానని చెప్పి దాని మీద కూర్చునిపోయి అబద్ధమాడింది. అది యాకోబు కూడా తెలియడం లేదట. రాహేలు అంత గొప్పది, ఎంత ప్రేమించాడో యాకోబు. ఏమనుకుంటాడు, నా భార్య నాకు తెలియకుండా ఏది ప్రేమలు లే గురించి ఎప్పుడు అట్లాంటి సాక్ష్యం రాలేదండి. రాహేలు కొద్ది దినాల్లా కనబడుతుంది. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్దాం అనుకుంటాను. ఎవరినైనా మనం ప్రేమిస్తే అది ఎంత కష్టపడినా మనకి చాలా కొద్దిగా కనబడుతుంది, అది కష్టంగా అనిపిస్తుంది. నేను అంటాను కదా, అంతకంటే గొప్ప ప్రేమైన యేసుక్రీస్తు ప్రభు వారి వరకు మరి నువ్వు పనిచేస్తే కొద్ది దినాలు మనకు కనబడుతుందా? లేకపోతే అమ్మో దేవుడి కొరకు ఎంత చేస్తాను, దేవుడి కొరకు ఎంత ఇస్తాను, చేయలేకపోతున్నాను అని అంటామా? దేవుడు ఏమిచ్చి నాకు ఇచ్చుకోవద్దు. అదే దేవుడిని నిజంగా ప్రేమిస్తే దేవుడి కొరకు ఎంత చేసినా చాలా తక్కువగా కనబడుతుంది. మొదటిది వర్క్ చేసిన ప్రయాస వ్యర్థమైపోయింది. రెండవది తన జీవితం వెల్త్ మొత్తం కూడా వ్యర్థమైపోయింది. మూడవది ఆదికాండం 31:30. ఆదికాండం 31:30. దొంగిలితి వనగా యాకోబు తెలియా దొంగలన్నీ యాకోబునకు తెలియలేదు. ఒక మాట ఇక్కడ మనం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుందాం. 31వ అధ్యాయము 30వ వచనములో, బహువాంఛ గలవాడై నీ తండ్రి ఇంటి మీద బహువాంఛ గలవాడై నీకు వెళ్ళకొనిటి వెళ్ళము, నా దేవతల నేలను దొంగిలితివి అన్నదా. ఎవరు చెప్పారండి? లాబాను యాకోబు గురించి చెప్తున్నాడు. ఏమని? నీ ఇంటి తండ్రి ఇంటికి వెళ్ళవయ్యా, నా గృహదేవతలు ఎందుకు దొంగిలించావు? ఏమిటి సాక్ష్యం యాకోబు కొరకు? ఒకప్పుడు సాక్ష్యం ఎట్లుండేది? బా
నీ వల్లే చూడండి ఆ 31 అధ్యాయము 30 వచనం అనుకుంటా చూడండి. 30 వచనమా? అలా కాదు 27వ వచనం చూద్దామా. అందుకు లాభాను అతనితో ఎవరు చెప్పారు ఇది? లాభాను యాకోబుతో చెప్పాడు. అయ్యయ్యా నువ్వెందుకయ్యా వెళ్ళిపోతావు, నాకు అర్థం కాదు, నువ్వు ఉంటేనే నాకు ఆశీర్వాదం, నీ దేవుడు నేను కటాక్షించాడు. దీన్ని నేను శకునము చూసి, ఎందుకంటే వాళ్ళు గృహదేవతలు, వాళ్ళకి అందరూ కూడా ఎటువంటి వారు అన్య సంప్రదాయాలన్నీ. నేను శకునమును చూసి నేను తెలుసుకున్నాను, దేవుడు నీకు తోడై ఉన్నాడయ్యా, నీ బట్టే నాకు ఎంత ఆశీర్వాదం. ఒకప్పుడున్న సాక్ష్యము ఇప్పుడు ఏ సాక్ష్యం అయిపోయింది? నీ తండ్రి ఇంటికి అయితే వెళ్ళు, నా గృహదేవతలు దేవునికి దూరం అయిపోతే ఇట్లాంటి సాక్ష్యం ఉంటాయి. ఏ సాక్ష్యం వచ్చినా మనం చూసి సంఘము వెలపెట్టగానే సంఘంలో ఉంటాం. నీ బట్టి ఈ మందిరానికి ఎంతో ఆశీర్వాదం అమ్మా. నీ పని, నీ ప్రయాసం వల్ల, నీ సాక్ష్యం వల్ల ఈరోజు మందిరంలో ప్రజలు చేర్చబడుతున్నారు. నువ్వు చేసిన సువార్త వలన, నేను చూపించినటువంటి మాదిరికరమైన జీవితం వలన సంఘం అభివృద్ధి పొందుతున్నారు. మన గురించి ఎవరైనా చెప్పగలుగుతారా? ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేద్దాం. దేవా, నా సాక్ష్యం ఒకప్పుడు ఎలా ఉంది? అన్యులు నా గురించి ఏమనుకున్నారు? నీ ఉండడం వల్లే ఈ యొక్క ప్రాంతం, ఈ యొక్క కాలనీ, ఈ దయానంద నగర్, ఈ మందిరంలో ఉన్న బిడ్డలు నీ బట్టి నీ క్రమము, నీ మాదిరి, నీ పోలిక, నీ అభివృద్ధిని బట్టి ఇట్లా అసలు మన గురించి ఎవరైనా చెప్పగలుగుతారా? అదే లాభాలు కొన్ని రోజులైన తర్వాత నువ్వు నన్ను నాయకుడు దేవుడు ఎందుకు గౌరవించావు, ఒక దొంగగా ముద్రించాడు మామయ్య అల్లుడు. దేవుడు మనకు అట్లా ఎప్పుడు అనుకోడు. ఎందుకంటాడంటే రాసిన పత్రిక ప్రకటన గ్రంథం ఈ మాట చదువుతున్నప్పుడల్లా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇట్లాంటివి కూడా అనిపిస్తుందా? రండి 2వ అధ్యాయం 4వ వచనం. దేవుడు ఒకప్పుడు మనం ఎట్లాంటి ప్రేమించాం, మనం ప్రభుని, మన దేవుడిని ఎట్లా ప్రేమించాం, ప్రభు కొరకు మనం చేసిన స్వార్థ, మనం చేసిన పని, మన ప్రయాస, దేవుని కొరకు మన సమయం, మన బలం, మన తలాంతులు దేవుని కొరకు ఎంత చక్కగా ఉపయోగించి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం ఎంత కష్టపడుతూ వచ్చాము. ఆ పూర్వ దినాలు మనం చేసినవన్నీ ఒకసారి జ్ఞాపకం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈరోజు మనకి మనం ఎందుకు ప్రయాసపడలేకపోతాం? ఎందుకు ఆ ఆసక్తి, ఎందుకు ఆ కోరిక, ఎందుకు మనలో సన్నగిలిపోయింది? ఒకవేళ దేవుడు మొదట దేవుడు నాలో చూపిన ప్రేమ ఈరోజు తగ్గిపోయింది. అటువంటి సాక్ష్యం మనం పొందకుండా యాకోబు జీవితం ద్వారా మనకి జ్ఞాపకం చేయబడుతున్న 3వ మాట సాక్ష్యం. దేవుని కొరకు ఒకప్పుడు పనిచేసేదాన్ని, ఒకప్పుడు దేవుని కొరకు ఖర్చు పెట్టేదాన్ని, ఒకప్పుడు దేవుని కొరకు సాక్షిగా బ్రతికారు. మరి ఇప్పుడు ఎలాగో మన జీవితం 4వ మాట 31వ అధ్యాయం 4వ వచనం. 31వ అధ్యాయం 41వ వచనం. నలభై వచ్చిన ఇంకా చదివితే బాగుంటుంది. ఒకటి ఎండకు రాత్రి మంచుకు క్షీణించిపోతుంది, నిద్ర నా కన్నులకు దూరం అయిపోయింది. బాధ, కన్నీరు. ఏంటి నా జీవితం, ఏంటి నా పరిస్థితి? ఎండకి ఎండిపోతున్నా, చలికి వణికిపోతున్నా, రాత్రికి మంచి తడిసిపోతున్నా, నా శరీరం అంత క్షీణించిపోతుంది, రాత్రులు పూట నిద్ర పట్టడంలా. ఎంత బాధ అనుభవించి ఉంటాడు. ఇప్పుడు అంటే
దేవునికి దూరం అవుతున్న క్షణాలు. 20 సంవత్సరాలు మీరు ఆలోచిస్తారా? ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, ఈ 20 సంవత్సరాలలో ఒక్కసారైనా దేవుడు ప్రార్థన చేసినట్టు ఉందండి. ఎందుకు ప్రార్థన చేయలేదు చెప్పగలుగుతారా? అది అంతే. దేవుని కంటే మనం అనుకున్న వ్యక్తులు ఎక్కువ ప్రేమిస్తే ప్రార్థన రాదు. ఒకసారి చెప్పనా, మన హృదయంలో ఎవరో గూడు కొట్టుకొని హృదయంలో తిష్ట వేసుకొని నీవు లేకపోతే నేను లేనని పాటలు పాడుతున్నటువంటి వాళ్ళ జీవితాల్లో ప్రార్థన రాదండి. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఈ హృదయం దేవుడితో నిండిపోతే ఆటోమేటిక్గా ప్రార్థన వస్తుంది. దేవా నువ్వు లేకపోతే నేను లేనయ్యా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ వాక్యం చాలయ్యా, నీ సహవాసం చాలయ్యా అంటారు. లేకపోతే రాహేలు చాలయ్యా, రాహేలు చూపు చాలయ్యా, రాహేలు ఉంటే చాలయ్యా. 20 సంవత్సరాలండి నిజంగా నేను అనుకుంటాను ప్రత్యక్షత లేదు. ఎక్కడ హారాం నుంచి బేర్షెబా నుంచి హారానికి వచ్చినటువంటి ఆ ప్రత్యక్ష తర్వాత 20 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా దేవుడు లాభానికి యాకోబుకి ప్రత్యక్షత ఏమీ కోల్పోయాడు. 20 సంవత్సరాలు ఒక సేవకుడు, దేవుడు పిలుపు కలిగిన వాడు, దేవుడి చేత మృక్కుబడులు చెల్లించిన వాడు, దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న వాడికి 20 సంవత్సరాలు దేవుడు మాట్లాడకపోతే ఎట్లున్నవయ్యా యాకోబు? ఎందుకంటే దేవుడి కంటే రాహేలును ప్రేమించాడు. అందుకే కనబడ కొన్నిసార్లు మనం కూడా మన ఇంటిని, మన పిల్లలని, మన ఉద్యోగాన్ని, మన జీతాలని, మన వ్యాపారాలు, మనకున్నటువంటి స్థితిని మనం ఎక్కువగా ప్రేమించామనుకోండి, నీకు దేవుడు కనబట్టు. అంటే అర్థం ఏంటంటే నేను ఇలా చెప్పగలను, ఏముందులో ఎప్పుడు వాక్యం వినేదే కదా వినొచ్చలేదు, ఏముందులే యూట్యూబ్ మాధ్యమం ద్వారా మనం వినొచ్చలేదు అనుకుంటాం. దేవుడితో గడిపే క్షణాలు, దేవుడితో ఉన్నటువంటి ఆ విలువైన బంగారు క్షణాలు దీన్ని మిస్ అయిపోతామో తెలియదు. దేవుడు మిస్ అయిపోయిన సంగతి ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఎప్పుడు తెలుస్తుంది చెప్పనా? రండి 35 వచ్చాము, 35 వచ్చాము, 10 వచ్చు, 19 వచ్చు, 35, 19. అదే అప్పుడు మర్చిపోతాం. ఎప్పుడు మర్చిపోతాం? ఏ రాహేలు అయితే ప్రేమ కొరకు 20 సంవత్సరాలు కొలువు చేశాడో, ఎప్పుడైతే యోసేపుని కన్నిద్దర బెన్యామీను పుట్టి పట్టకమని చచ్చిపోయిందో, బెన్యామీను తరదగా చచ్చిపోయింది అమ్మా, అంతేనా? ఎప్పుడైతే చనిపోయిందో అప్పుడు అబ్రాహాము, యాకోబు తన పరిస్థితి ఏంటో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. అప్పుడు వరకు కూడా దేవుడు జ్ఞాపకం లేదు, దేవుని భయము లేదు, దేవుని ప్రతిష్ఠిత జ్ఞాపకం లేదు, దేవుని మృక్కుబడులు కూడా జ్ఞాపకం ఉండదు. ఏ లే చచ్చిపోవచ్చు కదా, దాసదాసీలైనటువంటి జిల్ఫా బిల్హా ఇద్దరు చచ్చిపోవచ్చుగా. నువ్వు ఎవరినైతే ఎక్కువ ఉపయోగిస్తావో దేవుని కంటే దేవుడు ఉండదు. సారీ, నేను ఎలా చెప్పానని ఏమనుకుంటాను. ఇఫ్ యూ లవ్ ఈజ్ మోర్ గ్రేటర్ దాన్ యువర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఐ కుడ్ సే is a warning that God will take away from you because you are consecrated, you are separated. దేవుని బిడ్డవైతే నీ ప్రేమ దేవునికి కాక నీ హృదయంలో తిష్ట వేసుకున్న బంగారము కానీ, ధనము కానీ, వాహనము కానీ, బట్టలు కానీ, ఇల్లు కానీ, నీ పిల్లలు కానీ ఎవరున్నా, చాలా భయం ఆ విషయంలో. ప్రభా నా బిడ్డలు నా దగ్గర ఉండాలంటే, నా భార్య నా దగ్గర ఉండాలంటే, నీకంటే వారిని ఎప్పుడు కొంచెం తగ్గిద్దాం, దానికేముంది? ఉండదా? భర్త అంటే, భార్య అంటే, పిల్లలంటే ఉండదా? ఒక రాకుమార్తె నా బిడ్డ చెల్లి స్టేటస్ ఇప్పుడు పెట్టినప్పుడు నేను చూస్తాను. యువర్ మై స్వీట్ హనీ, యువర్ మై ఎవ్రీథింగ్. ఒక బిడ్డ సాఫ్, ఎంత ఇష్టమైన వ్యక్తి అని ఇట్లా చెప్పిన ఆ బిడ్డని ప్రభులోనూ నడిపిస్తూ, ప్రభు కొరకు పెంచుతూ, ప్రభు కొరకు దాన్ని అట్లా నడిపిస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దేవా నువ్వు నాకు ఇచ్చావు ఈ కుమార్తె, నీ కొరకు నేను పెంచుతాను, నీ కొరకు నీ కొరకు నీ కొరకు పెంచుతాను. అట్లా పెంచినప్పుడు నేను చెప్పను అన్నమాట,
దేవుడు ఆ బిడ్డను అలాగా అభివృద్ధి చేస్తాడు. నీ కళ్ళ ముందే ఒలీవ మొక్కల అట్లలా పెరుగుతూ వస్తుంది. పొర్రపాటున నీ దృష్టి దేవుని కంటే నీ బిడ్డ మీద వెళ్తే మాత్రం సారీ, నీ ప్రేమ నువ్వు ఆయనకి కావాలి. నీ ప్రేమ చెందినవాడు ఎవరికి? ఆయన మహిమ నీకొకరికి చెందినవాడు. బికాస్ గాడ్ లవ్ ఈస్ మోర్ దాన్ యువర్ డాటర్, మోర్ దాన్ యువర్ సన్, మోర్ గ్రేటర్ దాన్ యువర్ హస్బెండ్. నేను ఒక మాట, నువ్వు ప్రేమ నీ భర్త కంటే నువ్వు దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నావా? నీ బిడ్డ కన్నా దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నావా? వాడి కన్నా దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఒకవేళ ప్రేమించకపోతే సరి చేసుకుందాం. గొప్ప ఇదివరకు నేను నీ కొరకు పని చేయలేకపోయాను, నా ధనమంతా ఎవరికో ఖర్చు పెట్టాను సంపాదించడానికి, సాక్ష్యం కోల్పోయానేమో, దానివల్ల నాకు మిగిలేదు అంటే దయచేసి మాకేవైతే ఇష్టమో నీకంటే ఎక్కువ అట్లాంటి తీర్మానం. మొదటిది బాధ, యాకోబు బాధను చూసినాము, అందులో 4 విషయాలు. రెండవది యాకోబు రిటర్న్. 32వ వచనం, మొదటిది 32వ అధ్యాయం మొదటి వచనం. యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతనిని. ఇప్పుడు చెప్పిన యాకోబు ఎవరి త్రోవను వెళ్తున్నాడు? తన త్రోవను వెళ్తుండగా ఎవరు ఎదురయ్యారు? ఎవరు ఎదురయ్యారు? అతనిని ఎదుర్కొన్నారు, లేకపోతే యాకోబు దేవదూతలు ఎదుర్కొన్నాడా? దేవదూతలే. నేను చెప్పనా, ఎప్పుడైతే తిరిగి రావడానికి ఇష్టపడతారు, ఎక్కడి నుంచి? లాబాను ఇంటి దగ్గర నుంచి. ఇప్పుడు వచ్చేస్తున్నాడు, బ్యాక్ అయిపోతున్నాడు. 20 సంవత్సరాలు కొలువు చేశాను, ఇంకా నా ప్రేమ రాయేలు కాదు, లేయా కాదు, బిడ్డలు కాదు, ఇక్కడి నుంచి నా ప్రభు దగ్గరికి వెళ్తున్నాను. ఎలాగా? ముందు యాషవుతో నీ సమాధానం పడాలి. నువ్వు ప్రభువుతో సమాధానం పడాలంటే ముందు యాషవుతో సమాధానం పడాలి. రైట్, అంతే కదా. మనం ఏదైనా అర్పణ అర్పించాలనుకో. రండి మత్తయి సువార్త అనుకుంటా 5వ అధ్యాయము 23వ వచనం. నేను నీ సహోదరునికి విరోధమైన అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినాడు, అక్కడ బలిపీఠం ఎదుగుతుందని అర్పణను విడిచిపెట్టి సహోదరుని అటు తర్వాత వచ్చిన జ్ఞాపకం. ఈ మాట యాకోబు జ్ఞాపకం వచ్చిందేమో. నేను దేవుడిని ముందు చేరుకోవాలి, దేవుడితో సమాధాన పడాలంటే ముందు నా అన్నని సమాధాన పరచాలి. రిటర్న్ సమాధాన పరచాలంటే యాసవును కలుసుకోవాలంటే ఎక్కడి నుంచి రావాలి? లాబాను దగ్గర నుంచి రావాలి. అక్కడి నుంచి రాకుండా యాసవును కలుసుకోలేదు. దేవుడు ఎప్పుడైతే ఆ రిటర్న్లో నీకు ఫస్ట్ నీకు ఇచ్చేది రిపెంటెన్స్ ఇస్తాడండి, నీకు మారుమనసు ఇస్తాడు. ఎట్లా మారుమనసు ఇస్తాడు? దేవదూతలు నీతో ఏమవుతారంటే భేటీ అవుతారు. నేను చెప్పన 3 సందర్భాల్లో కూడా దేవుడే యాకోబుని అప్రోచ్ చేయడు, కానీ యాకోబు దేవుడితో భేటీ అవ్వాల. చూపిస్తాను రండి, 3 మాటలు, చాలా అద్భుతమైన మాటలు. ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయం 12వ వచనం. మొట్టమొదట యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రిని అబ్రహాము ఇసాకు దేవుడును యెహోవాను, నీవు పండుకున్న ఈ భూమిని నీకు ఇచ్చిదనని ఎవరితో చెప్పాడు? మొట్టమొదటి యాకోబుతో భేటీ అయిన స్థలం అది. 2 ఆదికాండం 32వ అధ్యాయం 1వ వచనం. రైట్. రెండోది దేవదూతలు యాకోబుని ఎదుర్కొన్నారు. 35 1వ వచనం. ఇక్కడ ఎవరు? దేవుడే. 3 సందర్భాల్లో దేవుడే, దేవదూతలే యాకోబుని ఎదుర్కొన్నారు తప్ప యాకోబు. ఒక్కసారి నేను చెప్పనా,
ఎప్పుడైతే మన పాత జీవితం 20 సంవత్సరాల కొలువైన జీవితాన్ని విడిచిపెట్టి ఇంకా నా మనుషుల కొరకు వీళ్ళ కొరకు దాని కొరకు నేను బ్రతికాను, వాటి నుంచి నువ్వు మరలా తిరగగలిగితే దాన్ని ఏమంటానంటే ద రిటర్న్ హ్యాస్ గివెన్ ఎ గ్రేట్ రిపెంటెన్స్ టు జాకోబ్. ఆ మళ్ళుకోవడము ఎప్పుడైతే యాకోబు జీవితంలో జరిగిందో అప్పుడు తన త్రోవను నిలిచుండగా దేవదూతలు ఏమయ్యారు? ఎవరికి ఎదురొచ్చారు? యాకోబుకి ఎదురొచ్చారు. మన జీవితంలో ఇలా మళ్ళుకోవడం రావాలండి. 20 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది, పోతే పోయింది. కానీ ఇప్పుడైనా నేనేం చేయాలి? నేను మళ్ళుకోవాలి దేవుని దగ్గర. అప్పుడు ఏమవుతారంటే దేవదూతలు నీకు ఎదురుపడతారు. దేవదూతలు ఈ రిటర్న్లో యాకోబుకి కలిగేది ఏంటంటే రిపెంటెన్స్. మొదటిది రిపెంటెన్స్. చూద్దాం రండి మళ్ళా ఆదికాండము 32:11. పదకొండవ వచనం మాత్రం చదివించండి. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించు. ఎవరెవరు ప్రార్థన చేస్తున్నాడు? యాకోబు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఇట్ వాస్ కాల్డ్ రిక్వెస్ట్. ప్రార్థన ప్రారంభమైంది. అది వరకు ప్రార్థన లేవు. ఇప్పుడు ఎప్పుడైతే దేవుడి ప్రత్యక్షత తిరిగి పొందుకుంటాడో 28వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు. ఏమని? మొక్కుబడి కొరకు. ఇక్కడ కూడా ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు? తన సహోదరుని తప్పించమని. ఒక ప్రమాదంలో ఉన్నాడు, ఒక భయములో ఉన్నాడు, ఒక నిందలో ఉన్నాడు. ఇప్పుడు ఇదంతా పోవాలి. ఏం చేయాలి? నేను చెప్పనా, గత కాలంలో అది నీ సహోదరుడే కావచ్చు, నీ సహోదరి కావచ్చు, నీ స్నేహితుడే కావచ్చు, నీ బంధువే కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారే కావచ్చు, ఒక్కసారి నీకు మారు మనసు వస్తే నువ్వేం చేస్తావు తెలుసా? మోకరించి ప్రార్థన చేసిన అనుభవంలో తీసుకొస్తావు. దేని కొరకంటే, దేవా నేను అడగకుండానే నాకు నువ్వు ఎదురైనావు, నువ్వు నాతో మాట్లాడినావు. ఇప్పుడు నాకున్నటువంటి ఒకే ఒక్క సమస్య ఏంటో తెలుసా? నాకు ఒకే ఒక సమస్య, నా యొక్క అన్నదమ్ముడు. దయచేసి ప్రభా నా అన్నదమ్ముని యొక్క కోపం నుంచి నన్ను తప్పించు. అట్లాంటి ప్రార్థన చేయాలండి మనం. ఒకవేళ నిన్ను చంపడానికి వచ్చినా, నిన్ను తిట్టడానికి వచ్చినా, నిన్ను ఏదో ఒకటి చేయడానికి వచ్చినట్టు ప్రతి ఒక్కరి కొరకు, నీ శత్రువుల కొరకు, నేను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఒక మారు మనసు పొందినటువంటి నిజ క్రైస్తవుని యొక్క అనుభవం ఇది. అనుభవం తన ముందు మహాభయంకరమైనటువంటి శోధన ఉంది, తన ముందు అనేకమైనటువంటి అప్పులున్నాయి, తన ముందు అనేకమైనటువంటి బాధలున్నాయి. వీటి నుంచి ఎవరు తప్పించుకోరు? ఎవరు తప్పించుకోరు? దేవుడు తప్ప. యాకోబుకి దేవుడు ఇచ్చిన మారు మనసు రెండవ అనుభవం ఏంటంటే రిక్వెస్ట్. మనం ప్రార్థన చేయాలి. ఎవరి కోసం మనం ప్రార్థన చేస్తున్నాం? ఏదైతే నీకు సమస్య ఉందో, ఇక్కడ సమస్య యాకోబుకి ఎవరు? అన్నదమ్ముడే. మరి నీ సమస్యలు ఏమిటో నాకు తెలియదు. దాని కొరకు నువ్వేం ప్రార్థన చేస్తున్నావా? ఉద్యోగం లేదని, పిల్లలు లేరని, ఇల్లు లేదని, ఎప్పుడు ఇవే మనకు ఉంటాయి. అంతకంటే పెద్ద ఏం చెప్పుకోవడానికి ఏముండవు. ఎందుకంటే ముఖ్యంగా దేవా గత దినాల్లో నీ ఆత్మీయ స్థితి ఎట్లుందో, ఒకప్పుడు నేను ఎంతగా ప్రేమించాను, ఇంతగా నీకు సమర్పించుకునేవాడిని, ఎంతగా ఇన్ని గంటలు చేద్దాం, ఇన్ని గంటలు వాక్యం చదువుదాం, ఇన్ని గంటలు ప్రభా నీతో సహవాసం కలిగి ఉందాం, ఇన్ని గంటలు దేవునికి సువార్త చేద్దాం, ఇంట్లో ఇన్ని గంటలు ప్రభా ఎవరికైనా ఒకరికి సువార్త చేద్దాం అనుకున్నాను, ప్రభా నీ మందిరానికి తీసుకొద్దాం అనుకున్నాను. గత దినాలు కానీ కోల్పోయేమో. దయచేసి ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు నేను దర్శించినప్పుడు, నువ్వు మారు మనసు పొందినప్పుడు కనీసం ఈ రిక్వెస్ట్, ఈ ప్రేయర్ మనలో ఉందా? మనం మారు మనసు పొందిన తర్వాత కూడా మనం అట్లానే ఉంటే దేవుడు దర్శించాడు. ఎప్పుడు దర్శిస్తున్నాడు? నీ సమస్య కొరకు ప్రార్థన చేస్తా, కానీ దేవుని సమస్య ఏంటో మనం గుర్తించాం. దేవుని సమస్య ఏంటో తెలుసా? నువ్వు తిరిగి రావడం మాత్రమే కాదు, దేవుడిని దర్శనం పొందుకోవడమే కాదు,
దేవుని కొరకు నువ్వు ఏదైనా చేయగలగాలి. దాని కొరకు గత దినాలు నువ్వు చేసేదాన్ని, గత దినాలు దేని కొరకు చేసావు? ఎంత ప్రయాస, 20 సంవత్సరాలు ప్రయాసపడ్డావు. మన ప్రభు కొరకు ఎంత ప్రయాసపడ్డావు? ఒకసారి టాలీ. లోకంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు చేస్తున్న ప్రయాస, నీ ఉద్యోగం కోసం రాత్రి పగలు కష్టపడతావు, నీ బిడ్డల కొరకు కష్టపడతావు, నీ ఇంటి కొరకు కష్టపడతావు, అన్నిటి కొరకు కష్టపడతావు. మరి ప్రభు కొరకు, దేవుడి కొరకు ఏం చేస్తున్నాం? దేవుడి కొరకు మనం ఏం కష్టపడుతున్నాం? 2 రిక్వెస్ట్. మొదటిది రిపెంటెన్స్, రెండవది రిక్వెస్ట్, మూడవది చూసి ముగిస్తాం చాలు. రివార్డ్. 32 అధ్యాయం 10 వచనం. ఈ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యములకు అపాత్రుడును ఎట్లనగా నా చేతి కరువు మాత్రమే ఈ యోర్దాను దాటుతుంది. ఇప్పుడు నేను 2 గుంపులైతును. బహుమానం. ఎప్పుడైతే ప్రార్థన ఉంటుందో దేవుడు ఏమి ఇస్తాడు తెలుసా? బహుమానం ఇస్తాడు. ఒకప్పుడు ఒక గుంపే ఒంటి కర్రతో యోర్దాను దాటాడు. వేరుశనగ చారానికి వచ్చినప్పుడు ఒక కర్ర పట్టుకొని వచ్చాడు, అంటే ఒంటిగా వచ్చాడు. ఇప్పుడు 2 గుంపులయ్యాడు. ఓ పెద్ద లగాన్ టీంనే ఏర్పాటు చేశాడు. మనం ఎంత ఆశీర్వాదం దేవుడు నీకు బహుమతి రావాలన్నా, దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకోవాలనుకున్నా, నువ్వు చేయాల్సింది తెలుసా? ప్రార్థన చేస్తే, అట్టు ప్రార్థన చేసిన తర్వాత యాకోబుకి 2 ఆశీర్వదించాడు. నేను అని చెప్పగలను, నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నువ్వు ప్రార్థన చేస్తే ఏదైతే నువ్వు కోల్పోయినావో తిరిగి దేవుడు భౌతికంగా సమకూరుస్తాడు. రెండవది, ఆ ప్రార్థన నేను ఆత్మీయంగా నేను స్థిరత్వంలో తీసుకొచ్చి నేను 2 గుంపులుగా, అంటే 2 ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాను. 2 ఆశీర్వాదం. 2 ఆశీర్వాదం వచ్చిందా? రండి, యోబు గ్రంథం. అధ్యాయము వచ్చిన చెప్పు. 12వ వచనమా? యాకోబు 42:12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించను. దేవుని కొరకు ప్రతిష్ఠ చేసుకుంటే, ప్రార్థన కొరకు ప్రతిష్ఠ చేసుకుంటే, వాక్యం కొరకు ప్రతిష్ఠ చేసుకుంటే, ఆత్మీయ జీవితం కొరకు ప్రతిష్ఠ చేసుకుంటే, దేవుడు నీ యొక్క ఆశని ఏం చేస్తుందో తృప్తిపరిచి 2 ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తాడు. మనం ఎందుకు ఆస్వాదించబడలేకపోతున్నాం? దేవుని యొక్క విషయాలు ఎందుకు ఎదగలేకపోతున్నాం? ఆత్మ తీవ్రత కలిగారై దేవుని యొక్క పని విషయంలో ఎందుకు ఆసక్తిని కోల్పోతున్నాం? అంటే మనలో ప్రతిష్ఠ లేదు. ఆ కారణం చేత ప్రార్థన లేదు. ప్రార్థన లేకపోతే ఆశీర్వాదం లేదు, బహుమతి లేదు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట 32వ అధ్యాయంలో, నీ సేవకునికి నీవు చేసిన సమస్త ఉపకారములకు సమస్త సత్యములకు అపాత్రుడు. నిజంగా చెప్పను, ఈ యొక్క పరిస్థితి మనలో రావాలి. దేవా, గత దినాల్లో నువ్వు నాకు ఇచ్చిన అన్నిటికీ నేను అపాత్రునయ్యా, నువ్వు చేసిన ఉపకారాలకు అపాత్రుడు, అయోగ్యుడిని, ఎన్నిక లేని వాడినయ్యా, నిష్ప్రయోజకుడు ప్రభువా అని ఈ రకమైనటువంటి వ్యవహారం నీలో, నీ ప్రార్థనలో కనబడితే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అద్భుతమైన అవార్డు ఇస్తాడు. అంటే రివార్డు ఇస్తాడు. అవార్డు అండ్ రివార్డు 2 కూడా. ఎలాంటి రివార్డో తెలుసా? చూపిస్తాను. భౌతికమైనటువంటి ఆశీర్వాదం. 127వ కీర్తన, 127వ కీర్తన, 128వ కీర్తన 2వ వచనం. ఎప్పుడు మేలు కలుగుతుంది? ఎప్పుడు ధన్యుడు అవుతావు? ఎప్పుడు కష్టార్జితం అనుభవిస్తావు అంటే మొదటి వచ్చింది. యాకోబు తన త్రోవన నడిచాడు. తన త్రోవ అంటే ఇప్పుడు తన త్రోవ కాదు, ఎక్కడి నుంచి? లాబాను త్రోవ విడిచి దేవుడి త్రోవలోకి వచ్చాడు. కాబట్టి ఏమయ్యాడు? ఇప్పుడు కష్టార్జితము అనుభవిస్తాడు. అప్పుడే దేవుడు తనకు భేటీ, నువ్వు నన్ను ఖచ్చితంగా భౌతికంగా దేవుడు ఆశీర్వాదం స్థిరపరిచాడు. రెండవది 32వ వచనం, 32వ అధ్యాయము 22వ వచనంలో, 28వ వచనంలో, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను పోనీ. 26వ వచనం, 32:26.
పోనీ నేను ఆయన నీ పేరేమనగా యాకోబు అని చెప్పిన అప్పుడు నేను నీ దేవునితో మనసు పోరాడగిస్తూ ఇక మీద నీ పేరు ఇశ్రాయేలు అని అనబడుతుంది. అంతకంటే ముఖ్యంగా నన్ను ఆశీర్వదించితేనే కానీ, ఇది రెండింతల ఆశీర్వాదం పొందుకోవాలని ఆశపడతాను. అంటే రెండింతల ఆశీర్వాదం అంటే అర్థం ఏంటంటే, ఏదైతే మొదట నీ ఆత్మీయ జీవితం కోల్పోయావో తిరిగి మళ్ళీ ఏం చేస్తాడు, రెండంతలుగా నేను కడతాడు. అదే రివార్డ్. ఆత్మీయ జీవితంలో మనం ఏ స్థాయిలో ఉన్నామో, ఏ స్థాయికి వెళ్ళామో దేవుడి ఈరోజు జ్ఞాపకం. దేవా, తిరిగి అక్కడ ఎందుకు అపాత్రున్నానంటే, ఒకప్పుడు నేను కోల్పోయిన ఆత్మ జీవితం తిరిగి మళ్ళీ నేను పునరుద్ధరించబడతానా, మరలా తిరిగి మారు మనసు పొందుతానా, మరలా తిరిగి నేను ప్రార్థన చేస్తానా, తిరిగి నేను ప్రభు సన్నిధిలో గడుపుతానా. ఇది మనకు అగమ్యగోచరం. ఎందుకంటే ఒకసారి ప్రభు దగ్గరికి వచ్చి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా మంది ఉండొచ్చు, కొన్నిసార్లు పడిపోయి ఉండొచ్చు. అయినా దేవుడు ఏం చేశాడు తెలుసా, ఒక్కసారి రిటర్న్ నువ్వు తిరిగితే, అందుకంటాడు కదా విలాప వాక్యం. రండి ఆ మాట చూపిస్తాను. విలాప వాక్యాలు 5:7 యెహోవా నీవు మమ్ము నీ తట్టు తిప్పి నీడలా మేము తిరిగిదము, మా పూర్వస్థితి మరలా మాకు దేవా, మా పూర్వస్థితి తిరిగి మాకు తెలుసు. నేను ఎక్కడ పడిపోయాను, ఎక్కడ నిన్ను ప్రేమించింది వదిలేశాను, నీ కొరకు ఎంత ప్రతిష్ట కలిగి ఒకప్పుడు జీవించాను, ఇప్పుడు లేనేమో. తిరిగి దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఈ ప్రార్థన మనలో ఉండాలి. మరలా అంటాడు, ఇంతటి ఉపకారాలకు, ఇంతటి మేలకు, ఇటువంటి సంతృప్తికరమైన జీవితానికి, ఇటువంటి ఆత్మీయ స్థాయికి నేను చేరుకోవటానికి నా వల్ల అయితే కాదు, తిరిగి నన్ను త్రిప్పుము, నేను తిరుగుతాం. ఓరో మరలా మా కలగ చేసినటువంటి ఆ స్థితిని మరలా మనం కలుగ చేయాలి. ఇది రివార్డ్. ఇది రివార్డ్. మొదటిది ఏం చూసాం, రిప్రోచ్. రెండవది రిటర్న్. 3 రిపెంటెన్స్. 4 రిక్వెస్ట్. 5వది రివార్డ్. ఈ 5 విషయాల కొరకే అబ్రహాము 32వ అధ్యాయంలో 2వ ప్రార్థన కొరకు మనం చూస్తూ వచ్చాం. మొదటిది జ్ఞాపకం చేయడం. మొదటిది ఏంటి, రిప్రోచ్. మన బాధ పూర్వం, దేవునికి పూర్వం, ఇక మీదట, ఇక నుంచి ఎలాగైనా తిరిగిన తర్వాత మనకి మారు మనసు దయచేసినాడు. 2 రిటర్న్ అయిన తర్వాత ఏమైనా రిపెంటెన్స్, మారు మనసు ఇచ్చినాడు. 2 రిటర్న్ అయిన తర్వాత ఎవరైతే రిపెంటారండి, అది చెప్పలేదు అనుకుంటారు. రెవల్యూషన్, ప్రత్యక్షత పొందుకున్నాడు. రిటర్న్లో నేను 2 విషయాలు చెప్తాను చూడండి. మొదటిది రిటర్న్లో రెవల్యూషన్, ప్రత్యక్ష పొందుకున్నాడు. 2వది రిపెంటెన్స్. 3 రిక్వెస్ట్. 4వది రివార్డ్. నువ్వు తిరిగి మళ్ళుకుంటే దేవుని ప్రత్యక్షత పొందుకుంటావు. నువ్వు మళ్ళుకుంటే దేవుడు నీకు తిరిగి మారు మనసు దయచేస్తాడు. నువ్వు మళ్ళుకుంటే ప్రార్థన జీవితం తిరిగి మెరుగుపరచబడుతుంది. నువ్వు తిరిగి మళ్ళుకుంటే ఏదైతే కోల్పోయో దేవుడు తిరిగి నీకు ఇవ్వడానికి ఇస్తాడు. యాకోబు జీవితం ఇంతకు పూర్వము ఇప్పుడు 2 విషయాల్లో నుంచి 5 ఇస్తున్నాను. అందులో 4, ఇందులో 4 చూస్తూ వచ్చాను. దాని ప్రకారం మనం ప్రార్థనలో కనపడతాం. రండి మాట్లాడుకోవచ్చు.